అపొస్తలుల కార్యములలో 2వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 4వ వచనం వరకు ఈ రోజున మనం కొన్ని విషయాలు, పరిశుద్ధాత్మను గురించిన కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం, ధ్యానం చేద్దాం. పెంతెకొస్తు పండగ దినము వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు ఏం జరిగిందంటే, వేగముగా వీచేటటువంటి ఒక బలమైన గాలి వంటి శబ్దం, బలమైన గాలి లాంటి ధ్వని, శబ్దం ఆ గదిలో వినిపించింది. తర్వాత అక్కడ కనిపించినటువంటి విషయం ఏంటంటే, అగ్ని జ్వాలలు. మొదటిది ఏంటి చెప్పండి? ఒక బలమైన గాలి వంటి ఒక శబ్దం వినిపించింది, పెద్ద ధ్వని వినిపించింది. హల్లెలూయా. చూసారా, తుఫాను వచ్చే ముందు ఒక బలమైనటువంటి గాలి ఎలాగైతే వస్తుందో అలాంటి ఒక పెనుగాలి లాంటి శబ్దం ఆ గదిలోకి వచ్చింది. రెండవ విషయం ఏం జరిగిందంటే, అగ్ని జ్వాలలు నాలుకలుగా విభాగింపబడి అక్కడ ప్రార్థన చేస్తున్నటువంటి వారందరి తలల మీద వ్రాలినట్లుగా మనం ఈ వాక్యంలో చూస్తాము. ఈ సందర్భం అంతా ఏమిటంటే, పరిశుద్ధాత్మని యొక్క అభిషేకము గురించి ఈ వాక్యంలో వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. దేని గురించి చెప్పండి? పరిశుద్ధాత్మని యొక్క అభిషేకము. అందరూ చెప్పాలి, పరిశుద్ధాత్మని యొక్క అభిషేకము. దేవునికి స్తోత్రం. ఇది చాలా అవసరమని వాక్యం చెప్తుంది, చాలా అవసరమని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అగ్ని జ్వాలలు నాలుకలుగా విభాగించబడి వారి మీద వ్రాలినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, వాక్శక్తి. ఏ శక్తి చెప్పండి? వాక్శక్తి, మాట్లాడేటటువంటి శక్తి వాళ్ళకి వచ్చింది. మాట్లాడేటటువంటి శక్తి వాళ్ళకి వచ్చినప్పుడు వారందరూ కూడా అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ఏ భాషలు చెప్పండి? అన్య భాషలు మాట్లాడతారు. వాళ్ళకి తెలియనటువంటి క్రొత్త భాషలు వాళ్ళు మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడనడానికి సూచన ఏమిటంటే, క్రొత్త భాషలు మాట్లాడడం, పరలోక సంబంధమైనటువంటి భాషలు మాట్లాడటం. దాన్ని పౌలు భక్తుడు ఏమన్నాడంటే, దేవదూతల భాష. ఏమన్నారు చెప్పండి? దేవదూతల భాష. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్య భాషలు అంటే అర్థం ఏంటంటే, వాళ్ళకి తెలియనటువంటి క్రొత్త భాషలు. దేవునికి స్తోత్రం. ఉదాహరణకి, నాకు గ్రీకు భాష తెలియదు. గ్రీకు భాష నాకు చదవడం కానీ రాయడం కానీ ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియదు. అయితే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు నేను గ్రీకు భాషలో మాట్లాడగలుగుతున్నాను. అది వాక్శక్తి. కొంతమంది హిబ్రూ భాషలో మాట్లాడుతున్నారు, కొంతమంది ఇంగ్లీష్ భాషలో మాట్లాడుతున్నారు, కొంతమంది హిందీ భాషలో మాట్లాడుతున్నారు, కొంతమంది దేవదూతల భాషలు మాట్లాడుతున్నారు అక్కడ. ఇలా రకరకాల భాషలతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? దేవుణ్ణి
స్తుతిస్తున్నారు, దేవుణ్ణి మహిమపరుస్తున్నారు, దేవుణ్ణి ఘనపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చాడో, వారిలోనికి వచ్చాడో, వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఒకరికొకరు మాట్లాడుకోకుండా అన్య భాషలతో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. అన్య భాషలు అంటే ఇప్పుడు మీకు చెప్పాను, దేవదూతల భాషలు, అలాగే మనకు తెలియనటువంటి క్రొత్త భాషలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడింది. అగ్ని అభిషేకము. ఈ అభిషేకాన్ని ఏమంటారు చెప్పండి? ఈ అభిషేకాన్ని ఏమంటారు? అగ్ని అభిషేకము. దేవునికి స్తోత్రం. అపొస్తలులు పొందినటువంటి అభిషేకము ఎలాంటిదంటే అగ్ని అభిషేకము. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మను గురించి మనము ఈ రోజున కొన్ని విషయాలు మనము నేర్చుకోవాలి. పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధ ఆత్మ, పరిశుద్ధ ఆత్మ, పవిత్రమైన ఆత్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండే రెండు ఆత్మలు మనుషుల్లో ఉంటాయి. ఒకటి పరిశుద్ధ ఆత్మ, లేకపోతే పవిత్రమైన ఆత్మ, లేకపోతే దురాత్మ, అపవిత్ర ఆత్మ. ఇవే ఉంటాయి. అయితే పరిశుద్ధాత్ముడు, పవిత్రాత్ముడు ఉంటాడు. లేదు అంటే అపవిత్రాత్మ, దురాత్మ ఉంటుంది. అంతే మనుషులో, ఇంక వేరొకటి లేదు ఇంకా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనల్ని పవిత్రతలోనికి మనల్ని నడిపిస్తాడు. ఎందులోకి నడిపిస్తాడు? పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు మనల్ని పవిత్రతలోనికి, పరిశుద్ధతలోనికి మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయనకి ఇష్టం లేని పనులు మనం చేసినప్పుడు లోపల నుంచి మనల్ని గద్దిస్తాడు, సరిచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ఏమిటంటే పరిశుద్ధాత్ముడు వాగ్దానము చేయబడినటువంటి ఆత్మ. పరిశుద్ధాత్ముడు ఎవరు చెప్పండి? వాగ్దానము చేయబడిన ఆత్మ, తండ్రి చేత వాగ్దానము చేయబడినవాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. పరిశుద్ధాత్ముడు ఎవరు చెప్పండి? తండ్రి చేత వాగ్దానము చేయబడినవాడు. దేవునికి స్తోత్రం. ఈ మొదటి విషయాన్ని మనం గమనించాలి, గ్రహించాలి. అందరూ చెప్పాలి, పరిశుద్ధాత్ముడు వాగ్దానము చేయబడిన ఆత్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి అన్నాడు. దేవునికి స్తోత్రం. మీరు యెరూషలేము నుండి తొందరపడి వెళ్ళొద్దు. మొదటగా మీరు ఏం చేయాలంటే తండ్రి యొక్క వాగ్దానము నిమిత్తం మీరు కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఏం చేయాలి చెప్పండి? కనిపెట్టి. అక్కడ ప్రార్థన చేయండి అని రాయబడలేదు. ఏం చేయమని ఉంది? కనిపెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనలో కనిపెట్టాలి పరిశుద్ధాత్ముని కోసం. దేవునికి స్తోత్రం చెప్పాలి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనంలో మనం కొన్ని మాటలు చదువుదాం. అంచె దినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. దేవునికి స్తోత్రం. అంచె దినములలో, ఆఖరి దినములలో మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. ఇది యోవేలు అనేటటువంటి ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించినటువంటి వాగ్దానం.
యోవేలు ప్రవక్త యొక్క ప్రవచనం ఇది. తండ్రి యొక్క వాగ్దానము నిమిత్తము యోవేలు ప్రవచించాడు. అంచె దినములలో, ఆఖరి దినములలో పరిశుద్ధాత్మని కొరకు కనిపెట్టుచున్నటువంటి సంఘముల పైన ఏం జరుగుతుందట? ఆత్మ కుమ్మరించబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదట ప్రభువారు ఏం చెప్పారు? మీరు యెరూషలేము నుండి వెళ్ళేటప్పుడు ముందుగా మీరేం చేయాలి? వాగ్దానము చేయబడిన ఆత్మ కొరకు మీరు కనిపెట్టి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేశారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక మాట కూడా మనం చదువుదాం. ఆ 2వ అధ్యాయంలోనే 33వ వచనం. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చించబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యం కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి వాగ్దానము చేత అనుగ్రహించబడిన వాడు అని అర్థమవుతుంది. ఇక్కడ వాక్యంలో ఏముందంటే ఆయన కుడిపార్శ్వమునకు హెచ్చించబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం అక్కడ రాయబడింది. దేవునికి స్తోత్రం. ఏం చెప్పండి? అది పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని మీ మీద కుమ్మరించుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మను దేవుడు ఎలాగిస్తాడట? ఆత్మను దేవుడు ఎలాగిస్తాడట? కుమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం. చూడండి, బిందుతో నీళ్లు తెచ్చి గ్లాసుడు 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 నెత్తి మీద పోయడం కాదు. ఒకేసారి బిందులో ఉన్న నీళ్ళన్నిటినీ కూడా తల మీద పోసేయడం కుమ్మరించడం అంటే. దేవునికి స్తోత్రం. అంటే దేవుని అభిషేకం అలా ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిదిగా ఏం చెప్పాం? పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానము చేయబడిన ఆత్మ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ఏమిటంటే పరిశుద్ధాత్ముడు ఆదరణనిచ్చేటటువంటి ఆత్మ, ఆదరణకర్త. దేవునికి స్తోత్రం. రెండవది ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణనిచ్చేటటువంటి ఆత్మ, ఆదరణకర్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనలను ఆదరించుటకు వచ్చిన వాడే పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. మనకి ఆదరణ ఎవరిని బట్టి కలుగుతుంది? పరిశుద్ధాత్మను బట్టి. దేవునికి స్తోత్రం. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుదాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పారు? నేను వెళ్తున్నాను, నేను వెళ్ళిన తర్వాత మీకు వేరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహించబోతున్నాను. ఆ ఆదరణకర్తే పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. బాధలో, శ్రమలో, కష్టంలో, కన్నీటిలో, దుఃఖంలో, ఇరుకులలో, ఇబ్బందుల్లో, అన్ని విషయాల్లో కూడా మనకు పరిశుద్ధాత్ముని ద్వారా ఆదరణ ఇస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆదరణ లేకపోతే మనం ఏమవుతాం చెప్పండి ఒకసారి? మనకి మనుష్యుల వల్ల ఏ ఆదరణ మనకి లేదు, ఎవరి నుండి ఆదరణ లేదు. అప్పుడు దేవుడు మనకి ఒకటి సిద్ధపరిచి ఉంచాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. అలాంటి పరిస్థితుల్లో మనల్ని ఎవరు ఆదరిస్తారంటే పరిశుద్ధాత్ముడు మనల్ని ఆదరణ కలుగజేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మను గూర్చి ఆదరణ మనకి లేకపోతే ఆ మనిషి ఏమైపోతాడు?
ఏమైపోతాడు? ఆలోచన చేయండి. హల్లెలూయా. ఏమైపోతాడు? చివరికి నాశనం అనే గోతిలో పడిపోతాడు. దేవునికి స్తోత్రం. ఎవరి వలన ఆదరణ లేదనుకోండి, ఆ మనిషి ఏమైపోతాడు? నశించిపోతాడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు ఏ ఒక్కరూ కూడా నశించిపోవడం ఆయన చిత్తం కాదు గనుక, సంఘము ఆదరించబడ్డానికి, సంఘములోకి వస్తున్నటువంటి తన బిడ్డలు, తన రక్తము చేత కొనబడినటువంటి వాళ్ళు, పిలువబడినటువంటి వాళ్ళు దుఃఖములో ఉన్నప్పుడు, కన్నీటిలో ఉన్నప్పుడు వారిని ఆదరించుటకు, సంఘాన్ని ఆదరించుటకు పంపినటువంటి ఆత్మే పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ఓదార్చేది పరిశుద్ధాత్మ దేవుడు. మొదటిది పరిశుద్ధాత్మ దేవుడు, వాగ్దానము చేయబడిన ఆత్మ. రెండవది ఏమిటంటే ఆదరణకర్త అయినటువంటి ఆత్మ, ఆదరించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడవ విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు ఆయన మనలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఎందులోకి నడిపిస్తాడు చెప్పండి? ఎందులోకి నడిపిస్తాడు? సత్యము నుండి సర్వసత్యంలోకి దేవుడు, ఈ పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఈ పరిశుద్ధాత్ముని ఇంకొక రకంగా కూడా మనం పిలవచ్చు, సత్యస్వరూపియగు ఆత్మ. అందరూ చెప్పాలి. పరిశుద్ధాత్మునికి ఇంకొక పేరు, ఏం పేరు చెప్పండి? సత్య స్వరూపియగు ఆత్మ. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే పరిశుద్ధాత్ముడు మనలోనికి ప్రవేశించినప్పుడు ఆయన మనలను సర్వసత్యములోకి నడిపిస్తాడు. సత్యంలో కాదు, సర్వసత్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం ఒకసారి మనం చదువుదాం. అయితే ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవోవు సంగతులను మీకు తెలియజేయును. దేవునికి స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయం ఏమిటి చెప్పండి? పరిశుద్ధాత్ముడు మనలను సర్వసత్యంలోకి మనల్ని నడిపిస్తాడు. నాలుగవ విషయం ఏంటంటే ఆయన మనకు అన్ని విషయాలను బోధిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన టీచర్, బోధకుడు. అన్ని విషయాలను తేటగా మనకి బోధిస్తాడు ఆత్మ. దేవునికి స్తోత్రం. అర్థమైనటువంటి రీతిలో బోధిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు చెప్పండి? మనకి అన్ని విషయాలు కూడా అర్థమయ్యే రీతిలో బోధిస్తాడు. దేవునికి స్తోత్రం. బోధ లేకపోతే ఏమవుతుంది? బాధ మిగులుతుంది. బోధ లేకపోతే ఏం మిగులుతుంది చెప్పండి? బాధలు మిగులుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బోధ ఉన్న దగ్గర మనము ఆదరించబడతాం, సర్వసత్యములోకి నడిపించబడతాం. దేవుని యొక్క చిత్తం ఏమిటో మనము గ్రహించగలుగుతాం. దేవునికి స్తోత్రం. అలాగే 14వ వచనంలో 26వ వచనంలో చూద్దాం. 14వ అధ్యాయం 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో చెప్పండి? మనకు ఏం చేస్తాడు? అన్ని విషయాలు కూడా బోధిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను మీకు అన్ని విషయాలు చెప్పగలుగుతున్నానంటే నా జ్ఞానాన్ని బట్టి, నా చదువును బట్టి కాదు.
పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించినటువంటి బోధించినటువంటి సంగతులను మీకు చెప్పగలుగుతున్నాను. లేకపోతే నేను చెప్పలేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, అపొస్తలుల కార్యములలో ఒక మాట మనము చదువుదాం. అపొస్తలుల కార్యములో, అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనం. వారు, అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు, ఆగండి 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 ఆగండి, హల్లెలూయా. వాళ్ళందరూ ఏం చూశారు చెప్పండి? పేతురు యోహానుల, చెప్పాలి అందరూ కూడా, ఏం చూశారు? ఏం చూశారు? ధైర్యము చూశారు. అంతకుముందు వాళ్ళందరూ ఎలా ఉన్నారు? బలహీనులుగా ఉన్నారు, పిరికి వారిగా ఉన్నారు. యేసు ప్రభువును బాహాటంగా ప్రకటించడానికి వాళ్ళకి పిరికితనం అడ్డొచ్చింది, బలహీనత అడ్డొచ్చింది. ఎప్పుడైతే వాళ్ళు పరిశుద్ధాత్మని యొక్క అభిషేకాన్ని పొందుకున్నారో వాళ్ళకి ఏమొచ్చింది చెప్పండి? గొప్ప ధైర్యం వచ్చింది. అందరూ చెప్పాలి, ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది చెప్పండి? పరిశుద్ధాత్ముడు ధైర్యపరిచే ఆత్మ. దేవునికి స్తోత్రం. అందుకే అపొస్తలుడైనటువంటి పౌలు గారు అంటారు, మనము పిరికితనము గల ఆత్మను పొందలేదు కానీ ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మను మీరు పొంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము పొందినది పిరికితనము కలిగిన ఆత్మ కాదు. దేవునికి స్తోత్రం. ధైర్యమునిచ్చేటటువంటి ఆత్మ. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏ ఆత్మది? పరిశుద్ధాత్మ. ఏంటి చెప్పండి? ధైర్యమునిచ్చే ఆత్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పేతురు యోహానులను చూసినప్పుడు వీళ్ళు విద్య లేనటువంటి పామరులు కదా. వీళ్ళు గలిలయ సముద్ర తీరములో చేపలు పట్టుకుంటూ బ్రతికేవాళ్ళు కదా. వీళ్ళకి చదువు ఎక్కడుంది? వీళ్ళకి జ్ఞానం ఎక్కడుంది? ఏ యూనివర్సిటీలో వీళ్ళు చదివి వచ్చారు? ఏ పెద్ద పెద్ద స్కూల్లో కాలేజీల్లో వీళ్ళు చదువుకుంటూ వచ్చారు? అది ఏమీ లేదే. వీళ్ళు విద్య లేనటువంటి పామరులు కదా. వీళ్ళకి ఎంత ధైర్యం ఎలా వచ్చింది అంటే పై నుండి పొందినటువంటి పరిశుద్ధాత్మ అభిషేకము. దేవునికి స్తోత్రం. ఎంతగా ఎలా బోధించగలుగుతున్నారు, ఎంతగా ఎలా మాట్లాడగలుగుతున్నారు, ఎంత లోతైనటువంటి మర్మములు ఎలా బోధించగలుగుతున్నారంటే పరిశుద్ధాత్ముడు వారికి ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాలు. దేవునికి స్తోత్రం. నీవు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో దేవుడు నిన్ను ఏం చేయాలో, ఎలా మలుచుకోవాలో ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే దేవునికి నీవు లోబడతావో, దేవుని మీద భయభక్తులు కలిగి జీవిస్తావో, ఆయన మార్గములో నడుస్తావో దేవుడు నిన్ను ఎలాగ మార్చాలో, ఎలాగ ఉంచాలో ఆయనకి బాగా తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్ విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు శక్తినిచ్చే దేవుడు. చెప్పండి, ఏంటి? శక్తిని కలుగజేసే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 4వ అధ్యాయంలోనే 31వ వచనం ఒకసారి చదువుదాం. 4:31. ఆమేన్ చెప్దాం అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి నా వెనక. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఎప్పుడు చెప్పండి?
పరిశుద్ధాత్మతో నిండిన వారై. దేవునికి స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మన మీదకి వస్తాడో మనకేం కలుగుతుంది? ఏం కలుగుతుంది చెప్పండి? ఏం కలుగుతుంది? ధైర్యం కలుగుతుంది. మన ముఖ వచ్చేసు మారిపోతుందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు వచ్చాడు అనుకోండి, మోటుతనం పోతుందట. ఏం పోతుంది చెప్పండి? మోటుతనం పోతుందట. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క తేజస్సు ముఖంలో కనిపిస్తుంది. దేవునికి స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా. మోటుతనం, మొరటుతనం అంతా పోయి దేవుని యొక్క తేజస్సు ముఖంలో కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడట ఏం జరిగింది చెప్పండి? ఏం చెప్పింది? వాళ్ళు కూడి ఉన్న చోటు ఏమైంది? ఏమైంది? భూమంతా కంపించిందట. దేవునికి స్తోత్రం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు అంత శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. పౌలు శీలలు చెరసాలలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమైంది? చెరసాల పునాదులు కదిలిపోయాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఈ పరిశుద్ధాత్ముడు కోసం మనం ఏం చేయాలంటే, వాగ్దానం చేయబడిన ఈ ఆత్మ కోసం మనం ఏం చేయాలి? కనిపెట్టి ప్రార్థన చేయాలి. దావీదు అంటాడు, నీ అభిషేకము నాలో నుండి తీసివేయకు. అంత విలువైనది అభిషేకము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సౌలు గాడిదలు కాసుకునేవాడు. అభిషేకం పొందిన తర్వాత ఏమయ్యాడు? ఇశ్రాయేలు ప్రజలకి మొదటి రాజు అయ్యాడు. దేవునికి స్తోత్రం. దావీదు ఏం చేసేవాడు? గొర్రెలు కాసుకునేవాడు. గొర్రెలు కాసుకున్నవాడు అభిషేకం పొందిన తర్వాత ఏమయ్యాడు? రాజు అయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మీద ఉన్నటువంటి అభిషేకం ఇంకా ఉన్నతమైనటువంటి గొప్ప అభిషేకం. దావీదు కుమారుడా అని అనిపించుకున్నాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమనిపించుకున్నాడు? యేసయ్య దావీదు కుమారుడా అని అనిపించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మీద ఉన్నటువంటి అభిషేకం అలాంటిది. దేవునికి స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు, వాగ్దానము చేయబడిన ఆత్మ. రెండవది ఏంటి చెప్పండి? ఆదరణ కలిగించేటటువంటి ఆత్మ. మూడవది ఏంటి చెప్పండి? ఆయన మనలను సర్వసత్యములోకి నడిపించేటటువంటి ఆత్మ. తర్వాత నాలుగవది సత్యస్వరూపియగు ఆత్మ. తర్వాత ఆయన మనకు అన్ని విషయాలు తేటగా అర్థమయ్యేటట్లుగా బోధిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు పామరులను ఏం చేస్తాడు? పండితులుగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు శక్తి కలిగినటువంటి ఆత్మ. దేవునికి స్తోత్రం. ఆత్మ నీలోకి వచ్చిందనుకో, నీవు ఉండలేవు. శరీరం తట్టుకోలేదు. కరెంటు షాక్ కొట్టినట్టు ఉంటుంది. నీవు ఉండలో గెంతుతావు. లేడి పిల్ల గెంతునట్టుగా గెంతుతావు. దేవునికి స్తోత్రం. కొంతమంది మోకాళ్ళ మీద గెంతుతారు. ఎందుకంటే ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు అది శక్తి కలిగినటువంటి ఆత్మ కనుక అది మనల్ని ఒక స్థిరంగా మనల్ని ఉంచలేదు. దేవునికి స్తోత్రం. మన నాలుక మన వశంలో నుండి వెళ్ళిపోతుంది. అన్య భాషలతో, క్రొత్త భాషలతో దేవుని మనం స్తుతిస్తూ ఉంటాం, మహిమపరుస్తూ ఉంటాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అటువంటి వాగ్దానం చేయబడినటువంటి ఆత్మ కొరకు ప్రార్థనలో మనమందరం అంచె దినాల్లో ఏం చేయాలి? కనిపెట్టి ప్రార్థన చేయాలి. అంచె దినాలలో దేవుడు సంఘానికి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, అంచె దినములలో మనుషులందరి మీద, అంటే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరి మీద కూడా ఆత్మను కుమ్మరించుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది, ఎక్కడ లేని జ్ఞానం వస్తుంది, ఎక్కడ లేని శక్తి వస్తుంది.
పిరికితనం అంతా పోతుంది. దేవునికి స్తోత్రం. శిష్యులందరూ కూడా యేసు ప్రభు కొరకు తన ప్రాణాన్ని గడ్డి పరకలాగా పెట్టగలిగారంటే ఎక్కడొచ్చింది ఆ ధైర్యం? వాళ్ళు పొందినటువంటి పరిశుద్ధ ఆత్మ. దేవునికి స్తోత్రం. నూనెకి భయపడలేదు, అగ్నికి భయపడలేదు, నిందలకు భయపడలేదు, శ్రమలకు భయపడలేదు, కొరడా దెబ్బలకి భయపడలేదు, సంఖ్యలకి భయపడలేదు, జైలుకి భయపడలేదు. వాళ్ళు అలా ధైర్యంగా ఉన్నారు అంటే వారు పొందినటువంటి అభిషేకము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీకు కూడా ఆ పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. అందరూ లేచి నిలబడదాం. అందరం కూడా హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది సమయం మనసు పెట్టి ప్రార్థన చేయండి. కొద్ది సమయం మనసు పెట్టి ప్రార్థన చేద్దాం.